F3 తర్వాత మళ్లీ వరుణ్ తేజ్తో విజయం దోబూచులాడుతోంది. అతను నటించిన గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా చిత్రాలతో ఫ్లాప్స్లో హ్యాట్రిక్ సాధించాడు. తాజా చిత్రం మట్కా అయితే విడుదలైన రోజునే చాలా థియేటర్లలో తగినంత మంది ప్రేక్షకులు లేక షోస్ రద్దయ్యాయి. అలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న రెమ్యూనరేషన్ విషయంలో వరుణ్ తేజ్ తగ్గేదేలే అంటున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ 2 సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న మూవీ. కొరియా కనకరాజ్ అనే ఈ మూవీ షూటింగ్ కథానుగుణంగా కొంత పార్ట్ కొరియాలో షూట్ చేసుకోబోతోందట. అలానే వరుణ్ తేజ్ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మించబోతోందని అంటున్నారు. ఏఐ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ యుఎస్ఏలోనూ జరగబోతోందట. ఈ సినిమాలు ఒక్కోదానికి వరుణ్ తేజ్ 7 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన సినిమా ఎర్రచీర. సుమన్ బాబు దర్శకత్వం వహిస్తూ ఇందులో ఓ కీలక పాత్రను పోషించారు. కారుణ్య చౌదరి హీరోయిన్గా చేశారు. ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ తొలి ముద్దును ఇటీవల విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భార్యాభర్తల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇదని, ఇందులో మదర్ సెంటిమెంట్కు ప్రాధాన్యమిచ్చామని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ప్రమోద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా ఈ పాటను జయసూర్య రాశారు. 3 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించినట్టు సుమన్ బాబు చెప్పారు. ఈ పాటను ఎవరైనా రీల్స్, షార్ట్స్ చేసి తమకు పంపితే అందులో బెస్ట్ అనిపించిన వాటికి వరుసగా 1,50,000, 25,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. డిసెంబర్ 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపి పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 20న విడుదల చేస్తామని తెలిపారు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. బెస్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ది గోట్ లైఫ్ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ ఇందులో కీలక పాత్రను పోషించారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగిన చిత్రోత్సవంలో విదేశీ సినిమాల కేటగిరీలో బెస్ట్ రీ రికార్డింగ్ను ది గోట్ లైఫ్ గెలుచుకుంది. ఏఆర్ రెహమాన్ తరపున ఈ చిత్ర దర్శకుడు బెస్రీ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుకు కారణమైన తన తోటి వాద్య బృందానికి రెహమాన్ థ్యాంక్స్ చెప్పాడు. బాలయ్య అన్స్టాపబుల్ 4వ సీజన్ జరుగుతోంది. ఇక ఈ సీజన్లో తన పుష్ప 2 చిత్రం ప్రచారం కోసం పాల్గొన్నాడు అల్లు అర్జున్. గత వారం ఓ భాగం స్ట్రీమింగ్ కాగా ఈ వారం 2వ భాగం స్ట్రీమింగ్ అయింది. లాస్ట్ వీక్ బన్నీతో పాటు ఆయన అమ్మగారైన నిర్మలా పాల్గొని అల్లు అర్జున్ ఆఫ్ లైన్ విషయాలను తెలియజేయగా ఈ వారం బన్నీ పిల్లలు అయాన్, అర్హ సందడి చేశారు. ఇక్కడ ఈ ఎపిసోడ్లో అర్హ మనుచరిత్రలోని అటజని కాంచె పద్యం పఠించి బాలకృష్ణకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు అర్హ అయాన్ని ఫేవరెట్ స్టార్స్ గురించి అడగ్గా అర్హ బన్నీ బాట్లోనే తనకు తానంటే ఇష్టమని చెప్పడం మర్చిపోలేనిది. ఎందుకంటే శాకుంతలంలో అర్హ భరతునిగా నటించింది. అందుకే తనకు తనంటేనే ఇష్టమంది. గత వారం ఎపిసోడ్లో బన్నీ కూడా ఇలాగే పుష్ప 2లో డైలాగ్ చెబుతూ తనకు తనంటేనే ఇష్టమన్నాడు. అర్హ కూడా తండ్రినే ఫాలో అయి తనకు తనంటేనే ఇష్టమందన్నమాట. ఇక అయాన్ మాత్రం తనకు ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పాడు. యాక్షన్ పరంగా ప్రభాస్కి ఓటేసిన అయాన్ డ్యాన్స్ విషయంలో మాత్రం చిరుతాతకి ఓటేశాడు. ఇక ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టమో కూడా చెబుతూ బాహుబలి అంటే ఇష్టం, అందుకే ప్రభాస్ అంటే ఇష్టమని స్పష్టం చేశాడు. ఇక ఈ ఎపిసోడ్లో టాలీవుడ్లో పోటీ గురించి, తన స్టార్డమ్ గురించి, పుష్ప 2 ది రూల్ గురించి కూడా చెప్పాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ వైరల్ అవుతోంది. ఇవాళ సంగీత దర్శకులు చాలామంది పలు భాషా చిత్రాలకు పనిచేస్తున్నారు. దాంతో నిత్యం బిజీగా ఉంటున్నారు. చిత్రమేమంటే ఒక్కోసారి వారు సంగీతం అందించిన సినిమాలు ఒకే రోజున 2 విడుదలవుతుంటాయి. అయితే యువ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ మాత్రం ఓ కొత్త అనుభూతికి ఈ శుక్రవారం లోనయ్యాడు. అతను స్వరాలు సమకూర్చిన 3 చిత్రాలు, అవి 3 భాషలకు చెందినవి 22న విడుదలయ్యాయి. విశ్వక్సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకీ తెలుగు సినిమా కాగా, నిరంగల్ మూండ్రు తమిళ చిత్రం. ఈ 2 సినిమాలతో పాటే మలయాళ చిత్రం హలో మమ్మీ కూడా శుక్రవారమే థియేటర్లో సందడి చేసింది. తెలుగు సినిమా రంగంలోకి టాక్సీ వాలాతో ఎంట్రీ ఇచ్చిన జేక్స్ బిజోయ్ అప్పటి నుండి వరుసగా సినిమాలు ఎక్కడా చేస్తూ ఉన్నాడు. ఆ మధ్య వచ్చిన సరిపోదా శనివారం మూవీకి జేక్స్ బిజోయే సంగీతం అందించాడు.